హౌ ఇస్ ద అకామిడేషన్? ఓలా అమిగోస్. ఫస్ట్ అయితే మన వాళ్ళు టెంట్ చూసి టెన్షన్ పడ్డారు, కానీ దానికి మంచిగా ఒక క్యాంప్ ఫైర్ ఉంది. బేసిక్గా ఇది ఒక ఫార్మ్ స్టే అనమాట. సో చుట్టుపక్కల మంచిగా యానిమల్స్ ఉండే, చాలా సీనిక్ వ్యూస్ ఉండే, ఓల్డ్ వింటేజ్ కార్స్ ఉండే, అండ్ దే ఆల్సో ఓన్ హార్సెస్. సో ఆ హార్స్ నడిపిస్తూ అలా టైం స్పెండ్ చేసాం కాసేపు. మంచి క్యాంప్ ఫైర్ వేసుకొని పిజ్జా పెట్టుకొని వి ఎండెడ్ అవర్ డే ఇన్ పీస్. గుడ్ మార్నింగ్ అమిగోస్. మార్నింగ్ 2 o'clock లేసాం బికాస్ వీ హ్యాడ్ టు డ్రైవ్ 3 hours. ఎగ్జాక్ట్ సన్ రైజ్ టైంకి మంచి వైల్డ్ లైఫ్ కనిపిస్తుందని ఇక్కడ లోకల్స్ని కనుక్కున్నాను. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 5 అవుతుంది అండ్ వీ ఎంటర్డ్ ద యూఎస్ఎస్ నంబర్ 1 ర్యాంక్ నేషనల్ పార్క్, యెల్లోస్టోన్ నేషనల్ పార్క్. ఈ పొద్దున్న లెగిస్తే కాఫీ పడాల్సిన బ్యాచ్ ఒకటి ఉంటుంది. వీళ్ళకి మన చుట్టుపక్కల వైల్డ్ లైఫ్ నడుస్తుందా, వరల్డ్ వార్ నడుస్తుందా ఏమీ సంబంధం లేదు. లేచిన వెంటనే కాఫీ పడాలి, పడేదాకా చంపుతారు. మీ బ్యాచ్లో కూడా అలా ఎవరైనా ఉంటే ఇది వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. సో పొద్దున్నే వైల్డ్ లైఫ్ చూడటానికి బెస్ట్ ప్లేస్ ఏంటంటే యెల్లోస్టోన్లో లమార్ వ్యాలీ. ఆ వెళ్ళే దారిలోనే వీ స్టార్టెడ్ సీయింగ్ అ లాట్ ఆఫ్ వైల్డ్ లైఫ్. సో డీర్ చూడాలనుకున్నాం, డీర్ చెక్డ్. నౌ లుక్ హూ కేమ్ టు వెల్కమ్ అస్ టు లమార్ వ్యాలీ. పొద్దున 2 o'clockకి లేచి అరాకొరన్ ఇద్దరితో 4 hours డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం. ఒక్కసారి వైల్డ్ లైఫ్ని ఇంత దగ్గరగా చూసిన తర్వాత ఆ 4 గంటలు పడ్డ కష్టం, నిద్ర లేనితనం అంతా ఎగిరిపోయింది. దిస్ ఇస్ సంథింగ్ ఐ లైక్ అబౌట్ మై సెల్ఫ్. ఏంటంటే నేను ఏదైతే చూడటానికి వస్తానో అది ఫస్ట్ రీసెర్చ్ చేసి, ఆ రీసెర్చ్ తప్పైతే సరేలే దొరకదేమో అని లైట్ తీసుకోను. అక్కడ ఉన్న లోకల్స్తో మాట్లాడి ఎక్కడ ఇంకా బెటర్గా వైల్డ్ లైఫ్ చూడొచ్చు అని చెప్పి దాన్ని పర్సూ చేసి 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 మ్యాక్సిమం చూడటానికే ట్రై చేస్తాను. అండ్ ఈ వైల్డ్ లైఫ్ పర్సూ చేసే ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఇది ఒక స్టాటిక్ లొకేషన్ లాగా కాదు. అక్కడ ఆల్రెడీ వెళ్ళిన వెంటనే బైసన్లు, డియర్లు రెడీగా ఉంటే వెళ్ళి ఫోటో దిగచ్చు అన్నట్టు. యూ నీడ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ పేషెన్స్. వాటి లైఫ్ స్టైల్కి తగ్గట్టు మనం పర్సూ చేయాలి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అయితే ఈ కొండ మీద నుంచి సైడ్కి వచ్చి ఇవన్నీ వాటర్ తాగి స్నానం చేస్తాయన్నమాట. అందుకే మనకు కనిపిస్తున్నాయి. నిన్న మనం మిట్ట మధ్యాహ్నం వెళ్ళాము, అందుకే మనకి ఏం కనిపించలేదు. అలాగే వాటిని కూడా డిస్టర్బ్ చేయకూడదు. అవి వాటి పనులు అవి చేసుకుంటున్నప్పుడు చూడటమే అందం. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క బైసన్ పక్కన ఒక చిన్న పిల్ల ఉంది. దాన్ని రెడ్ డాగ్ అంటారు. ఆ చిన్న పిల్లే పెరిగి పెరిగి బైసన్ అవుతుంది. వాళ్ళ అమ్మ అయితే అమ్మో, నాన్న అయితే నాన్నో తెలియదు, కానీ ప్రతి ఒక్క రెడ్ డాగ్ ఒక బైసన్ని ఫాలో చేస్తుంది, విచ్ లుక్ వెరీ క్యూట్. అండ్ ఇక్కడ ఒక క్రేజీ విషయం ఏంటంటే, మేము వెళ్ళిన ఎగ్జాక్ట్ 2 daysకే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇలా వ్లాగింగ్ చేసే వాళ్ళు కానీ, ఫోటోగ్రాఫర్స్ కానీ, లేకపోతే వైల్డ్ లైఫ్ ఎంతూసియాస్ట్ కానీ ఇక్కడ గంటల సేపు కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. మాకు బైసన్స్ కనిపించినాయి కానీ అన్ఫార్చునేట్లీ బేర్ అయితే కనిపించలేదు. కానీ అక్కడ 3-4 hours నుంచి కూర్చున్న వాళ్ళకి దాని హంటింగ్ సీన్ అయితే కనిపించింది. అండ్ లెట్ మీ షో ఇట్ టు యూ.